ఆ రోజుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న చిన్న పనులకు కూడా హైదరాబాద్ దాకా వచ్చేవాళ్ళు. ఏంటంటే ఏదో చిన్న చిన్న పని, ఇదేంది ఇక్కడ అవదా అంటే మా ఊళ్ళో అవ్వట్లేదు సార్, మా ఎంఆర్ఓకి చెప్పాలని చెప్పి శివరామరెడ్డి గారు ఎవరో ఒకళ్ళని అంటపెట్టుకొచ్చేవాడు. అవునా కాదా శివరామరెడ్డి గారు? ఆ పరిస్థితి నుంచి ఈ రోజున ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళి వాలంటీర్ అనేటువంటి వ్యక్తికి ఒక కాగితం ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇది కదా అభివృద్ధి అంటే, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజుల్లోనే అంతా 2 నెలలు కూడా 3 నెలలు కాల, అప్పుడు ఈ పెనుగొండ ఏరియాలోనూ ఎక్కడో ఈ ఇట్లాగే రైతు మన షాపుల ముందు క్యూలో చెప్పులు పెట్టడం లేదా ధర్నా చేయటం ఇట్లా చేస్తే ఈనాళ్ళు పెద్ద ఫోటో సహేసి ఇంకేముంది అసలు జగన్ వచ్చాడు విత్తనాలు దొరకట్లేదంటూ వేశారు. ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత ఎన్నడైనా ఆ పరిస్థితి చూసారా? అది వికేంద్రీకరణ అంటే, అది ప్రజలకు మేలు చేయటం అంటే, అవునా కాదా? ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే దేశంలోనే అత్యల్ప వర్షపాతంలో 2వ స్థానంలో మేము ఉంటాము. కాబట్టి కరువు గురించి మాకు తెలిసినంతగా బహుశా దేశంలో ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఈరోజు మా దగ్గర నీళ్ళు పోతూ ఉన్నాయి. ఒకప్పుడు 5,000 క్యూసెక్కులతో ఉండేది శ్రీశైలం నుంచి మనం తీసుకునే కెపాసిటీ. ఈరోజు శ్రీశైలం ఎత్తిపోతల పథకము, రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల 90,000 క్యూసెక్కులకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. దాని వలన దేశంలో 2వ స్థానంలో ఉన్న కరువులో ఉన్నామని మేము చెప్పుకుంటా ఉన్నాము. మేము ఇప్పటికే ఇప్పుడున్న చిన్న చితక నీళ్లతోనే దేశంలోనే మేము అత్యున్నతమైన పంటలు పండిస్తూ ఉన్నాము. పండ్ల తోటల్లో అగ్రస్థానంలో అనంతపురం జిల్లా కొనసాగుతుంది. కాబట్టి మేము కోరేది ఏమంటే, మాకు పూర్తి స్థాయిలో మా చెరువులన్నిటికీ ఇప్పుడు అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా హంద్రీనీవా జలాలు పోతూ ఉన్నాయి. కాబట్టి దాని వల్ల ఉపయోగం ఏమంటే, మనకి ప్రతి చెరువుకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే మా భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరిగినప్పుడు మేము పండ్ల తోటల నుంచి ప్రతి ఒక్క పంట మేము పండించే స్థాయికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎదుగుతారు. దాంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మనం చెప్పాలంటే, అనంతపురం జిల్లా పూర్తి స్థాయిలో రాష్ట్రము ఏర్పడినప్పటి నుంచి మొదటగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి దాని వరకు మేము చాలా నష్టపోయాం. ఎందుకంటే మాకు రాజధానులు లేవు, మాకు నీళ్లు లేవు, మాకు పంటలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు కర్నూలుకి న్యాయ రాజధాని ఇచ్చి ఒక రాజధాని ఇస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళకు బాకాలు ఊతున్న చంద్రబాబు నాయుడుకి మీడియా కానీ కావచ్చు. ఎందుకంటే అమరావతి రాజధానికి వీళ్ళందరూ అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎవరు అనుకూలం కాదు. ఈరోజు చెప్తా ఉన్నాము, మేము అత్యంత నష్టమైన ప్రాంతము రాయలసీమలో అనంతపురం జిల్లా. మాకు కర్నూలు న్యాయ రాజధానిగా ఖచ్చితంగా కావాల్సిన అవసరము. మనం ఎయిమ్స్ ఆసుపత్రి అనంతపురం జిల్లాకి కేంద్రం విభజన చట్టం ప్రకారము అనంతపురం జిల్లాకి ఇస్తే దాన్ని తీసుకుపోయి మంగళగిరిలో పెడతారు. అంటే అత్యంత బాధితులం మేము. అంటే మాకు పథకాలు అందవు, ఇంతకుముందు పంటలు పండవు, కరువు దాడి చేసేది. కాబట్టి మేము ఎక్కడ ఆసుపత్రులు పోవాలన్నా మాకు దగ్గరలో రాజధాని ప్రాంతం కూడా లేదు. మాకు చాలా దూరం. అనంతపురం జిల్లా అంటే తెలిసిన దూరం ఉండేది. మాకు ఇచ్చిన ఎయిమ్స్ ఆసుపత్రిని కానీ తీసుకుపోయి ఆడ పెడతారంటే అభివృద్ధిని అంతా తీసుకుపోయి ఆడ పెడితే హైదరాబాద్ ఏ స్థాయికి వచ్చింది. ఈరోజు హైదరాబాదు మొత్తము రాజధాని వాళ్ళకి ఇచ్చేస్తే ఈరోజు ఏమైంది, రాజధాని విడిపోయింది. అలా కాకుండా మన ముఖ్యమంత్రి ప్రతి ఊరుగా ఒక రాజధాని తీసుకొని ప్రతి ఊరిలో ఒక సచివాలయం పెట్టి అభివృద్ధి చేయడానికి ఆయన ముందుకు వస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు కావచ్చు, లేదంటే మీడియా వాళ్ళు కావచ్చు, రాజధాని వద్దని మాట్లాడడం మాత్రము మేము చేయట్లేదు. వాళ్ళు కావాల్సిందిగా మాకు మసిపూసి మాకు ఏవి లేకుండా చేయాలని చూస్తున్నారు. శివరామరెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి 50 ఇళ్లకే ఒక వాలంటీర్ని పెట్టి ఈరోజు ప్రజలకు ఏవైతే అందుబాటులో గవర్నమెంట్ చేస్తుంది, ప్రజల వద్దకే పాలన పంపించే కార్యక్రమం అంటే ఈ సోకాల్డ్ సచివాలయాలు అనేది మన అందరికీ తెలుసు. ఎక్కడో మండలాల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, అదర్వైజ్ రాజధాని చుట్టూ తిరుక్కోకుండా ప్రతి వారికి అందుబాటు ఉండేలా, చదువు వచ్చిన వాడికి రాని వాడికి కూడా భేదం లేకుండా తెలివైన వాడి ఇంతవరకు రాజధాని హైదరాబాద్లోన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ కొద్దిమంది చూసింటారు తప్ప పల్లెల్లో ప్రతి వాళ్ళు కూడా హైదరాబాద్ రాజధాని చూసిన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడకుండా మన గ్రామానికే ఈ హక్కులన్నీ కల్పించి ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నా అనే భరోసాను కల్పించడం అభివృద్ధి కాదా అని విమర్శించే వాళ్ళంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొకటి, భూ హక్కుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య సర్వే చేస్తుంటే ప్రతి గ్రామంలో, పల్లెల్లో ఈ సర్వేలో ప్రాబ్లం ఉంది. అలాగే ఇంతకుముందు గతంలో ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే రికార్డులు, దాని పాస్బుక్లు కానీ దాని రికార్డ్స్ కానీ వాళ్ళకి ఎట్లొచ్చింది లింక్ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని దాని గురించి భూభద్రత అనేది గతంలో కల్పిస్తే
చంద్రబాబు నాయుడు గారు 2016లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి కేవలం దోపిడీ విధానంతో ఒక భూమి హక్కుదారుడు ఎవరైనా పర్వాలేదు, అక్కడ ఉండే అధికారి, కంప్యూటర్ ఆపరేటరు ప్లస్ ఈ నాయకుడు ఎవరో కుమ్ముక్కైపోయినారంటే ఆన్లైన్లో వాళ్ళ పేరు రికార్డ్ అయితే రిజిస్టర్ ఆఫీస్కి చట్టం ద్వారా ఒక చట్టం తెచ్చాడు, మీరు ఏ రికార్డులు లేకుండా ఆన్లైన్లో ఉంటే రిజిస్టర్ చేసేయండి అని. అంటే దాని అర్థమేమి? ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మన పైన దృష్టి వేశారు? మన ఈ మధ్యన చదవడం జరిగింది, భూములు హాంఫర్డు సెక్యూరిటీ లేదు అని. సెక్యూరిటీ ఇవ్వాలనే తపనతోనే ట్యాంపరింగ్ అనేది జరుపుకోకుండా స్వాతంత్రం వచ్చే బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేని మళ్ళీ అగైన్ పెట్టడం జరిగింది. రైతులకి టైటిల్ ఇస్తున్నారు. టైటిల్ అంటే ఒక కాగితం, ఇది పలానా అయింది అని. దీని మీద ఎవరైనా డిస్ప్యూట్ చేస్తే ఆఫీసర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. 2 ఏళ్ల వ్యవధి ఇస్తున్నారు. ఈ కాగితం ఉంటే చాలు, మనకి డిగ్రీయో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లాగా ఈ కాగితం ఉంటే చాలు. మిగతా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా సప్లిమెంటరీ తప్ప ఈ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఇది ఫలానా అయింది అని సర్టిఫికేట్ చేసేటువంటి మొదటిసారిగా పైగా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి వ్యవస్థ. దాని మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా, ఆంధ్రప్రదేశే కాదు దేశ ప్రజలందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడే చట్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి. ఇది ఒకటే కాదు సార్, ట్యాంపరింగ్ చేయకోకుండా దాన్ని ఇస్తున్నారు. భవిష్యత్తులో ఎవరు ట్యాంపరింగ్ చేయకుండా మోసపోకుండా ఉండడానికి ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తే దాని మీద కూడా రోజు రకరకాలుగా పెడుతున్నాడు. అది ఇక్కడ పాయింట్. ఆయనేమో ఆన్లైన్లో ఎవరుంటే ఏ రికార్డు లేకుండా మీరు రిజిస్టర్ చేయండి అంటున్నాడు. సార్ అలా కాకుండా హక్కుదారుడు ఎవరుంటే వాళ్ళే ఎంజాయ్ చేయాలి, వేరే వాళ్ళు కాదు, కబ్జాదారులు కాదని వాళ్ళని విముక్తులు చేస్తున్నాడు. అలాగే ఈరోజు విద్యా వ్యవస్థ 3వ క్లాస్ నుంచే ఇంగ్లీష్ మీడియం పెడతామంటే పెద్ద పెద్ద నాయకులు తెలుగు కాపాడేది ఎవరు, తెలుగు కాపాడేది ఎవరు అని పెద్ద క్వశ్చన్లు వేసి దీని మీద కూడా కొంతమందితో కోర్టుకు వేయించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయి నుంచే, ఫౌండేషన్ నుంచే ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ఏ వ్యక్తి మోచేతి కింద నీళ్ళు తాకుండా ఇంగ్లీష్ అయినా ఏదైనా అనర్గళంగా చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ముందుండాలి అనే తపనతో ఆ మహానుభావుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే దీనికి కోర్టులకు పోయి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి తీరుతానని చెప్పి ఒక పక్క ఇంగ్లీషు ఒక పక్క తెలుగు పెట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయడానికి స్టూడెంట్స్ ముందుకు వస్తున్నారంటే ఇది ఒక బృహత్తరమైన పథకం కాదా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం అడుగుదాం, ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా? మీడియం అనేది అందరూ చదువుకోవాలని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ వ్యవస్థ తెలుగుతో పాటు ఇంగ్లీష్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇంగ్లీష్ ని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను, ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగు మీడియం కావాలంటున్నారు కదా, మీ కొడుకును మీ మనవడిని ఎందుకు తెలుగు మీడియం చదివించలేదయ్యా అని నేను అడుగుతున్నాను. నీ మనవడికేమో ఇంగ్లీష్ తో పాటు చైనా కూడా కావాలి, మా పిల్లలకేమో ఇంగ్లీష్ మీడియం వద్దంట. ఎట్లయ్యా ఇది? పెద్దవాళ్ళ పిల్లలే చదవాలా ఇంగ్లీష్ మీడియము, డబ్బు లేని వాళ్ళ పిల్లలు తెలుగు మీడియమే చదవాలా, తెలుగుని పేదవాడే కాపాడాలా అనేది మా వర్షన్. జగన్ అన్న కూడా పూర్తిగా తెలుగు మీడియం తీసేస్తానని లేదండి, తెలుగుతో పాటు ఇంగ్లీష్ వ్యవస్థను కూడా తీసుకొస్తానని చెప్పారు.